హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చెట్టుకి ఎరువు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త పాటించాలి, ఏ విధంగా ఎరువు వేయాలనేది తెలుసుకుందామండి. మనం మొక్కకు ఎరువు వేయడం వల్ల మొక్క బాగా స్ట్రాంగ్గా పెరుగుతుందండి. పెరగడంతో పాటు మొక్కలకి కొమ్మలు వస్తాయి, ఇగుర్లు బాగా వస్తాయి, మొగ్గలు బాగా వస్తాయి, చెట్టు స్ట్రాంగ్ అవుతుంది. మనం ఈ ఎరువును అనేది ఒక 20 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ ఇవ్వాలండి. అలా ఇవ్వడం వల్ల అనేది మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయండి. మేము ఇక్కడ గొర్రెల ఎరువు ఉపయోగించామండి. ఈ ఎరువును తెచ్చినప్పుడు మేము ఆ ఎరువు అనేది కొంచెం తడిగా ఉందండి. ఆ తడిగా ఉన్న ఎరువుని కొంతసేపు ఎండలో పెట్టి అది పొడిగా అయిన తర్వాత మొత్తం ఎరువునంతా మిక్స్ చేసామండి. వీడియోలో చూపించే విధంగా అలా మిక్స్ చేసి ఏమైనా వేస్ట్ ఉంటే తీసేసామండి. మొత్తం స్మూత్ పార్ట్ అంతా వచ్చేసి మొక్కకు వేసామండి. ఈ ఎరువుని మొక్కకు వేయడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయండి. అలాగే స్ట్రాంగ్గా వస్తుంది మొక్క కూడా. కొత్త కొమ్మలు స్టార్ట్ అవుతాయి, ఇగుర్లు స్టార్ట్ అవుతాయి, మొగ్గలు కూడా చాలా వస్తాయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను బిఫోర్ 15 డేస్ ముందు కూడా ఒకసారి ఈ ఎరువును ఉపయోగించానండి. ఈ ఉపయోగించిన తర్వాత మొక్క అనేది చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, మా మొక్కలన్నీ గ్రీనరీగా బాగా మొగ్గలతో ఉన్నాయండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఏదంటే మనం మొక్కలకు ఎరువు ఇచ్చే ముందు మొదల దగ్గర ఉన్న మట్టిని అంతా లూజ్ చేయాలండి. అలా లూజ్ చేయడం వల్ల మనం మొక్కకి ఎరువు ఇచ్చిన తర్వాత వాటర్ పోస్తాం కదా, అది డైరెక్ట్గా మొక్క యొక్క ఏర్లకు వెళ్ళే విధంగా చేస్తుందండి. అందుకని మొదల దగ్గర ఉన్న మట్టిని లూజ్ చేసి ఏమైనా వేస్ట్ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా తీసివేయాలండి. వీడియోలో చూపించే విధంగా మనం కొంచెం కొంచెం ఎరువుని ఒక్కొక్క మొక్కకు వేయాలండి. వేసిన తర్వాత ఎరువునంతా ఈవెన్గా అనాలండి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకోకుండా మొత్తం ఈవెన్గా అనాలండి. ఇదే విధంగా అన్ని మొక్కలకు వేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. అలా వేసి మొత్తం ఒకసారి ఈవెన్గా ఆ మొక్క చుట్టూ అంటే ఆ ఎరువు అంతా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. కొంతమంది గొర్రెల ఎరువు అవైలబుల్ లేకుండా వర్మీ కంపోస్ట్ అలా ఒకరో ఒక విధంగా తెచ్చుకుంటారండి. ఏదైనా ఉపయోగించవచ్చు. మాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఈ ఎరువును ఉపయోగించామండి. ఇందులో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి యూజ్ చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేశానండి. చూశారు కదా మా మొక్కకి ఎన్ని మొగ్గలు వచ్చాయో, అలాగే మొక్కకు కూడా కొత్త ఇగుర్లు వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో ఆ చెట్టును చూస్తున్నారు కదా, అది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. మేము డ్రాగన్ ఫ్రూట్ బయట నుంచి కొనుక్కొని వచ్చామండి. వచ్చిన తర్వాత అందులో సీడ్స్ వేసామండి, వస్తాయో రావో అని. వచ్చిందండి, చెట్టు ఎంత బాగా పెరిగింది కదా. చూసారు కదా ఎగుర్లు ఎంత బాగా వచ్చాయో. నేను ఎందుకంటే ఒక 15 డేస్ బిఫోరే వేసానండి గొర్రెల ఎరువు. తర్వాత మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నా, ఎందుకంటే బాగా వస్తాయి కాబట్టి. మీకు కూడా ఈ ఎరువు అవైలబుల్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసిన తర్వాత రిజల్ట్ అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను 15 డేస్ బిఫోరే చేశాను కాబట్టి చెప్తున్నాను. చూసారు కదా పూలు కూడా కొన్ని చెట్లకు వచ్చేసాయండి. ఎంత బాగా పూసాయో మొగ్గలు, పూలు, అలాగే కొత్త కొమ్మలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇగుర్లు బాగా వస్తుంది. కొమ్మ అనేది సాగుతుందండి. చెట్టు గుబురుగా ఉంటుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. మీకు అవైలబుల్ ఉంటే ట్రై చేసి చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులే అవుతుందండి, కానీ చాలా మంచి రిజల్ట్ చూస్తున్నాను. ఇవి బాగా పూసి మంచి మొగ్గలు వస్తుంటే ఎంత హ్యాపీగా అవుతుందండి. వీళ్ళే ఎవరైనా స్టార్ట్ చేయాలన్నా కానీ ఏం కాదండి, చాలా ఈజీనే. కానీ టైం టు ఎరువులు వేసుకుంటూ వాటర్ పోసుకుంటుంటే చెట్టు అనేది బాగా వస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.